గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌత్య స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 225వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 226వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరంగల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ అత్రైవోదాహరంతిమం ఇతిహాసం పురాతనం శతక్రతోశ్చ సంవాదం నముచేశ్చ యుధిష్ఠిరా. భీష్ముడు ఇలా అన్నాడు, ధర్మరాజా, ఈ విషయానికే సంబంధించిన ఇంద్ర నముచి సంవాదాన్ని పెద్దలు ప్రాచీన ఇతిహాసంగా ఉదహరిస్తుంటారు. శ్రియా విహీనమాసీనం అక్షోభ్యమివ సాగరం భవా భవజ్ఞం భూతానాం ఇచువాచ పురందర. ఒకప్పుడు దైత్యేంద్రుడైన నముచి స్త్రీని కోల్పోయాడు. అయినా కలతపడని సముద్రంలాగా గంభీరంగా ఉన్నాడు. ప్రాణుల అభ్యుదయ పరాభావాలు నెరిగినవాడు తాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు ఇలా అన్నాడు, బద్ధ పాసై చ్యుత స్థానాత్ ద్విషతాంబసమాగత శ్రియా విహీనో నముచే శోచస్యాహో న శోచసి. ఓ నముచి, రాజ్యాన్ని కోల్పోయావు, పాశాలతో బంధింపబడ్డావు, శత్రువులకు లోబడ్డావు, సంపద పోయింది. మరి ఈ స్థితిలో సుఖపడుతున్నావా లేదా? నముచిరువాచ అనివార్యేన శోకేన శరీరం చోపతప్యతే అమిత్రాశ్చ ప్రహృష్యంతి శోకే నాస్తి సహాయత. నముచి అన్నాడు, శోకాన్ని నిగ్రహించకపోతే శరీరం తప్పించిపోతుంది, శత్రువులు ఆనందిస్తారు. శోకం నుండి గట్టెక్కడానికి ఎవ్వరు కూడా సహాయపడరు. తస్మాత్ శక్ర నశోచామి సర్వం హే వేదమంతవత్ సంతాపాత్ భ్రశ్యతే రూపం సంతాపాత్ భ్రశ్యతే శ్రియ సంతాపాత్ భ్రశ్యతే చాయు ధర్మశ్చైవ సురేశ్వర. ఓ సురేశ్వర, ఇంద్ర, అందువల్ల నేను శోకించడం లేదయ్యా. ఈ ప్రపంచం అంతా కూడా నశించిపోయేదే. సంతాపం వల్ల రూపం నశిస్తుంది, సంతాపం వల్ల సంపద నశిస్తుంది, సంతాపం వల్ల ఆయుష్ తగ్గుతుంది, ధర్మం కూడా నశిస్తుంది. వినీయ ఖలు తద్దుఃఖం ఆగతం వైమనస్యజం జాతవ్యం మనసా హృద్యం కళ్యాణం సంవిజానత. కాబట్టి జ్ఞాని అయిన వాడు వైమనస్యం వల్ల పుట్టిన దుఃఖాన్ని తొలగించుకొని కళ్యాణమయుడై హృదయంలో ఉన్న పరమాత్మను ధ్యానించాలి. యదా యదా హి పురుష కళ్యాణే కృతే మనః తదా తస్య ప్రసిద్ధ్యంతి సర్వార్థానాత్ర సంశయః. పురుషుడు కళ్యాణ స్వరూపుడైన పరమాత్మపై మనస్సును గనక పెడితే
అతని మనోరథాలన్నీ కూడాను నిస్సంశయంగా నెరవేరుతాయి. ఏకః శాస్త్రాన ద్వితీయోస్తి శాస్త్ర గర్భే శయానాం పురుషం శాస్తి శాస్త్ర తేనామయుక్త ప్రవణాదివోదకం ప్రవణాదివోదకం యథా నీక్తోస్మి తథా వహామి. జగత్తుకు శాసకుడు ఒక్కడే, రెండవ వాడు లేడు. గర్భస్థ శిశువును కూడా ఆ శాసకుడు శాసించగలడు. నీరు పల్లానికి ప్రవహించినట్లు ప్రాణి ఆ శాసకుని అభీష్టం మేరకే పయనిస్తుంది. ఈశ్వర ప్రేరణ ఎలా ఉంటే అలా పనిచేస్తూ ఉంటాం మనం. భవా భవో త్వభిజానన్ గరీయః జ్ఞానాశ్రేయో నతు తద్వై కరోమి ఆశాసు ధర్మ్యాసు పరాసు కుర్వన్ యథా నీక్తోస్మి తథా వహామి. ప్రాణుల అభ్యుదయ పరాభవాలు నాకు తెలుసు, ఉత్తమతత్వం కూడా తెలుసు, జ్ఞానం వల్లనే శ్రేయస్సు కలుగుతుందని కూడా తెలుసు. కానీ దానికై ప్రయత్నించను. ధర్మబద్ధాలు అధర్మ సంగతాలు ఎటువంటివైనా సరే ఆశలను మనస్సులో ఉంచుకొని పరమాత్మ ప్రేరణ ఎలా ఉంటే అలా పనిచేస్తూ ఉంటా. యథా యథాస్య ప్రాప్తవ్యం ప్రాప్నోచ్చైవ తథా తథా భవితవ్యం యథా యచ్చ భవిచ్చేవ తథా తథా. ఏది ఎలా లభించవలసి ఉంటే అది అలా లభిస్తుంది, ఏది ఎలా జరగవలసి ఉంటే అది అలా జరుగుతుంది. ఎత్ర ఎత్రైవ సంయుక్త ధాత్రే గర్భే పునః పునః తత్ర తత్రైవ వసతి నయత్ర స్వయమిచ్చతి. ఏ గర్భంలో నివసించాలని బ్రహ్మ వ్రాస్తాడో ఆ గర్భవాసంలోనే జీవుడు నివసిస్తాడు. అంతేగాని తాను స్వయంగా కోరుకున్న గర్భంలో నివసించలేడు. భావోయోయమన్ అనుప్రాప్త భవితవ్యమిదం మమ ఇది యస్య సదా భవః న సముష్యేత్ కదాచన. నేనిప్పుడే ఆ అవస్థను పొందాను, నాకు ఇది ఇలా జరగవలసింది అన్న ఆలోచన ఎప్పుడు మనస్సులో ఉంటే ఆ మనిషి ఎప్పుడు మోహానికి లోనుగాడు. పర్యాయైర్ హన్యమానానాం అభియోక్తా న విద్యతే దుఃఖమే తత్వయద్వేష్ట కర్తాహమితి మన్యతే. వంతుల వారిగా వచ్చే సుఖ దుఃఖాలతో మనిషి బాధపడతాడు, కానీ అక్కడ ఎవ్వరీ తప్పు లేదు. కానీ పురుషుడు ఆ దుఃఖాన్ని ద్వేషిస్తూ కర్తృత్వ అహంకారాన్ని పొందడమే దుఃఖానికి కారణం. ఋషింశ దేవాంశ మహాసురాంశ త్రైవిధ్య వృద్ధాంశ వనే మునీంశ కానాపదో నోప నమంతి లోకే పరాపరజ్ఞాస్తు న సంభ్రమంతి. లోకంలో ఋషులు కావచ్చు, దేవతలు కావచ్చు, మహాసురులు కావచ్చు, వేదజ్ఞాన వృద్ధులు కావచ్చు, అరణ్యులని ముళ్ళు కావచ్చు, వీరిలో ఎవరిని ఆపదలు లొంగదీయటం లేదు. సదసద్వివేకం గలవారు భ్రాంతికి లోను కారు. నా పండిత కృధ్యతి నాభిపజ్యతే నాపి సంసీదతి న ప్రహృష్యతి నార్ధకృత్రవ్యసనేషు శోచతే స్థిత ప్రకృత్యా హిమవా నివాచల. పండితునేవాడు కోపించడు, ఆసక్తి పడడు, దుఃఖించడు, సంతోషించడు, ఆర్థికమైన ఇబ్బందుల్లో గాని కష్టాల్లో గాని శోకించడు. స్వభావం చేత హిమాలయంలాగా నిశ్చలంగా ఉంటాడు. యమర్థ సిద్ధి పరమాన మోహయేత్ తథైవ కాలే వ్యసరన్న మోహయేత్ సుఖంచ దుఃఖంచ తథైవ మధ్యమం నిషేవతే యః స దురంధరో నరః. ఎంత గొప్ప ప్రయోజనం కలిగినా మోహం కలగదు వాడికి. అలాగే కష్టకాలంలో సంకటం ఏర్పడినా కూడా మోహానికి లోనుగాడు. ఆ రీతిగా సుఖమైన దుఃఖమైన తటస్థంగా సేవించేవాడెవరో వాడు దురంధరుడు. అంటే యోం యా మనస్తాం పురుషోధిగచ్చేత్ తస్యాం రమేత పరితప్యమానః ఏవం ప్రవృద్ధం ప్రణుదన్ మనోజం సంతాపనీయం సకలం శరీరాత్. పురుషుడు ఏ అవస్థను పొందినా పరితపించకుండా దానిలో ఆనందించాలి.
అదేవిధంగా సంతాపహేతువులైన పెద్ద పెద్ద కోరికలన్నింటినీ కూడాను మనస్సు నుండి గెంటివేయాలి. నత్సదః సత్పరిషత్ సభాచ సాప్రాప్యయాన్న కురితే సదా భయం ధర్మతత్వమవగాచ్య బుద్ధిమాన్ యోభ్యుపైతి సదురంధరః పుమాన్. పురుషుడు ప్రవేశించి నిర్భయంగా నిలువగల సభ గాని పరిషత్తు గాని సమాజం గాని ఏదీ లేదు. ధర్మతత్వం తెలిసి దాన్ని సొంతం చేసుకున్న వాడే బుద్ధిమంతుడు, దురంధరుడు కూడా. ప్రాజ్ఞస్య కర్మాణి దురన్వయాని నవై ప్రాజ్ఞో ముఖ్యతి మోహకాలే స్థానాచ్యుతశ్చేన్న ముమోహ గౌతమ తావత్ కృచ్ఛా మాపదం ప్రాప్య వృద్ధ. మహాత్ముని పనుల్ని సాధారణ జనులు గ్రహించలేరు. అటువంటి అసాధారణ కర్మకర్త ప్రాజ్ఞుడు మోహపడవలసిన వేళలో కూడా మోహపడ్డు. అటువంటి అసాధారణ కర్మకర్త అటువంటి ప్రాజ్ఞుడు మోహపడవలసిన వేళల్లో కూడా మోహపడ్డు. అంతటి వృద్ధుడు గౌతమ ముని ఇబ్బందులకు గురి స్థానభ్రష్టుడైనా కూడా మోహపడలేదు. నమంత్రబల వీర్యేన ప్రజ్ఞయా పురుషేణ చ నశీలేన న వృత్తేన తథా నైవార్థ సంపద ఆలభ్యం లభతే మధ్య తత్ర కా పరిదేవ. దేవనం తనది కాని వస్తువుని మనిషి మంత్రబలంతో కానీ పరాక్రమంతో కానీ ప్రజ్ఞతో కానీ పౌరుషంతో కానీ శీలంతో కానీ నడవడితో కానీ అర్ధ సంపత్తో కానీ పొందలేడు. ఆ విషయంలో బాధపడ్డం ఎందుకు? యదేవ మనుజాతస్య ధాతారో విదదౌ పురా యదేవాను చరిష్యామి కిమ్మే మృత్యు కరిష్యతి. నేను పుట్టకముందే బ్రహ్మ నా కోసం నిర్ణయించిన దాన్ని పుట్టిన తర్వాత నేను అనుసరిస్తా, అంతే. ఇక మృత్యువు నన్నేం చేస్తుంది? లబ్ధన్యాన్యేవ లభతే గంతవ్యాన్యేవ గచ్చతి ప్రాప్తం వ్యాన్యేవ చాప్నోతి దుఃఖాని చ సుఖాని చ. మనిషి ప్రారంధాన్ని బట్టి పొందవలసిందేదో అదే పొందుతాడు, చేరవలసిన చోటికే చేరుతాడు. దుఃఖమైన సుఖమైన అనుభవించిన దాన్ని అనుభవిస్తాడు, అనుభవించవలసిన దాన్ని అనుభవిస్తాడు. ఏతద్విదిత్వాకాచ్యేనాయనం ఉచ్యతే మానవ కుశలై సర్వదుఃఖేషు సవై సర్వధనో. అంతా తెలిసి మోహానికి లోను కానివాడే ఉత్తమ మానవుడు. ఎట్టి కష్టాలైనా కూడా అటువంటి వాడు కుశలంగానే ఉంటాడు. ఎటు చూసినా వాడే ధనవంతుడు సుమా. అంటే కష్టాల్లో చెలించని వాడే ధనవంతుడు అని అర్థం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామకృష్ణ.